మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే గనక ప్రతి ఒక్కరూ కూడా కాలంతో పాటు పరుగులెత్తట్లేదు. డబ్బు వెనకాల పరుగులెడుతున్నారు. అసలు నిజంగా ఇదంతా చూస్తుంటే ఒక మనిషిగా డబ్బు లేనిది బ్రతకలేడు, డబ్బు కోసం ఏమైనా చేసేస్తాడు, ఇంక ఇదే జీవితం అన్నట్లుగా కనిపిస్తోంది విధానం అంతా కూడా. నిజంగా అంటే ఆలోచించడం తప్పు కాదు, కానీ ఏం చేసినా మనం ఆ ధనం అనేది ధర్మంగా సంపాదించాలి, సంపాదించిన డబ్బును కూడా ధర్మంగా మనం ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ధనం గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటున్నాం. మరి ఈ ధనం సంపాదించాలి అని అంటే మనం హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుందా, లేదు అంటే అదృష్టం ఉంటే సరిపోతుందంటారా? ధనం మిదం మూలం జగత్. కలియుగం ధనంతోనే ముడిపడి ఉంటుంది. ధనం ఉన్న వాళ్ళకే విలువ, ధనం ఉన్న వాళ్ళకే గౌరవం. ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా వెనకాల ధనం ఉందా, ఆవిడ బెంజ్ కార్లు దిగిందా, ఆవిడ లక్షల్లో పట్టు చీరలు కట్టిందా, ఆధ్యాత్మికంగా ఉంటే అవన్నీ ఎవరు ధరించరు. అలా ఏముండదు. సామాన్యుడి మనిషిలాగా నడకతోనైనా వస్తారు. పూర్తి ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు. ధనం వెనక మనం పరిగెత్తకూడదు ఎప్పుడూ కూడా. తృప్తికరమైన జీవితం లేకపోవడమే దరిద్రం. ధనం అనేది ఉండాలి ఎంతకి? మనం తినడానికి, పిల్లల ఖర్చులకి, మనకేదైనా అనారోగ్యం వస్తే ఓ సొంతిల్లు, ఇవి ఉండాలి. ఉండకూడదు అనేది కాదు. ఇప్పుడు ఎలా ధనం వెనక పరిగెడుతున్నారు అంటే, నాకు ఒక 100 కోట్లు సంపాదించేయాలి, నేను ఆ లగ్జరీ కార్లలో తిరగాలి, మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదవాలి, ఫారిన్కి వెళ్ళి మంచి యూనివర్సిటీల్లో చదవాలి. ఇలా విపరీతమైన కోరికలతో డబ్బు వెనక ఎలా పరిగెడుతున్నారు అంటే, ఈ మధ్య కాలంలో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చూసాం. వాళ్ళకి వర్క్ స్ట్రెస్తో వాళ్ళు వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే జాబ్ ఉంటుంది, లేకపోతే తీసేస్తారు. ఈఎంఐలు ఇల్లు కొని ఉంటాం, కార్లు కొని ఉంటాం, ఇవే ఎవరు కట్టాలి? ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, మెంటల్గా ఇదైపోయిన వాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి నగ్నంగా వెళ్ళి నదిలో దూకైన అమ్మాయిని చూస్తాం సాఫ్ట్వేర్. అవునా? అంటే ప్రాణాల మీదకి వచ్చేంతగా సంపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓ బంగారం కొని పెట్టుకుందామంటే ఆ బంగారం కోసం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఒక బంగారు నగ వేసుకొని బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. అవునా? ఆస్తులు ఉన్నాయంటే ఎవరు కబ్జా చేస్తాడో తెలియదు, ఎవరు వాటిని వాళ్ళ పేర్లతో, మన ప్రమేయం లేకుండా వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయిపోతాయి. ఇది జరుగుతుంది. అది కాకుండా పోనీ ఇండ్లు కొందామా, రెంట్లకు ఇద్దామంటే రెంట్కి వచ్చినోడు ఖాళీ చేయడం, లేకపోతే దాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోతాడు. ఎక్కడ మీకు సుఖం ఉంది దీనిలో? దీనికోసం మనం ప్రాకులాడుతూ ఉన్నాం. సరే, కొంతమంది బాగా సంపాదిస్తుంటారు కష్టపడిన, అంటే వాళ్ళు చేసే రూపాయి పనికి 100 రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఇది పూర్వజన్మ పుణ్యం వల్ల వస్తుంది. పూర్వజన్మలో మనం అందుకే దాన ధర్మాలు చేయాలి, ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాలి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ మనం ఆదుకోవాలి అని చెప్పేది ఎందుకు అంటే, మరుజన్మకి ఇవన్నీ కూడా కారణమవుతాయి. అదే చదువుకున్నాడు, అదే యూనివర్సిటీలో చదువుకున్నాడు, వీడికంటే తెలివి కల్లోడు, వాడికి 50,000 జీతం వస్తుంది, వీడికి 10 లక్షలు వస్తుంది. ఇక్కడ ఈ లాజిక్ ఉంటుంది. పూర్వజన్మ కర్మ సిద్ధాంతం మనం నమ్ముతున్నప్పుడు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నప్పుడు ఈ లాజిక్ ని మనం అర్థం చేసుకోవాలి. పూర్వజన్మలో మనం ఏదో చేయలేదు, ఏదో అడ్డుపడుతోంది, ఏదో అడ్డుపడుతుంది అన్నప్పుడు అడ్డును తొలగించుకునే మార్గం చేయాలి. కనీసం ఇప్పటికైనా వచ్చే 50,000లో ఒక 500 దాన ధర్మాలకి మనం చేయటం. మనం మహాభారతంలో మన సంపాదనని 4 భాగాలుగా విభజించి మనము దాన్ని అనుభవిస్తేనే ఆ సంపాదనకు ఒక అర్థము, అదొక ధర్మ మార్గం అని చెప్పింది. ఒక భాగం పాడైపోయిన ఆలయాలను పునరుద్ధరింప చేయటానికి, ఒక భాగం మాత్రం దాన ధర్మాలు చేయటానికి, ఒక భాగం మాత్రం మన సొంత ప్రయోజనాలకి, పిల్లలకి, వాళ్ళకి, ఒక భాగం ఊరిలో వాళ్ళ కోసం ఒక భాగం ఇవ్వాలి. ఈ 4 భాగాలుగా మనం మన సంపాదనని, ఇప్పుడు ఒక 100 రూపాయలు సంపాదిస్తే 25 రూపాయలు 4 భాగాలు చేసి దీన్ని ఈ విధంగా వాడుకోవాలి. మనం వాడుకుంటే ఆ ధనం ఖచ్చితంగా నిలబడుతుంది. అది లక్ష్మి అంటే అది.
మనం- ఎంత వచ్చినా సరిపోవట్లేదు. ఇంకా అందులో సరిపోవట్లేదు. 4 భాగాలు చేసి పంచిపెట్టడం ఎక్కడ పెడతారు? వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళకి సమయానికి భోజనం కూడా ఉండి పెట్టలేని వాళ్ళు చాలా మందిని చూసాం. వాళ్ళకి ఎంత సంపాదన ఉంటే ఏం చేస్తారు అంతే. చెప్పండి. ఒకసారి ఒకరి ఇంట్లో దేనికో పిలిచారు, తాంబూలాలకు దేనికో పిలిస్తే వెళ్ళారు కొంతమంది తెలిసిన వాళ్ళే. వెళితే సరే వాళ్ళ ఇంట్లో ఏదో పూజ అవుతోంది, చేస్తున్నారు, దాదాపు 2 అవుతుంది, కనీసం వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు లేవు, లేకపోతే బీపీ షుగర్లో ఉంటారు, ఇబ్బంది పడతారు. కూల్ డ్రింక్ లాంటిదో జ్యూస్ లాంటిదో ఇవ్వలేదు. ఆ పూజ అది నిర్వహించిన వాళ్ళు 1000 కోట్ల ఆస్తిపరులు. ఏం చేయాలి నీకు 1000 కోట్ల ఆస్తులు? ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేకపోతే అంతే. ఏదన్నా స్నాక్స్ ఏవైనా ప్రొవైడ్ చేయొచ్చు. అవునవును. పోనీ వాళ్ళకి కుదరదంటే ముందే ఒక మనిషిని పురమాయించాలి అలాంటి విషయాలకి. చేయాలి కదా. నీకు 100 కోట్లు ఉన్నప్పుడు నీ దగ్గర కింద మనుషులు కూడా ఉంటారు. ఆ ఒక్క రోజుకి దీన్ని వాడుకోవాలి కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటివి చేసినప్పుడు మన మరో జన్మకి కటిక దరిద్రం అనుభవించాల్సి ఉంటుంది. ఉండి కూడా పెట్టకపోతే పెట్టని స్థితి. మనకి కనకధార స్తోత్రం ఎలా వచ్చింది? ఆవిడ కడుపు పేదది, తినడానికి లేదు, ఎండిపోయిన ఉసిరికాయని భిక్షగా వేసింది. అక్కడ ఆమెకున్న దానగుణము తెలిసి ఆదిశంకరాచార్యులు వారు మహాలక్ష్మిని ప్రార్థించింది. అవునా? ప్రతిదీ ధనంతో ముడి పట్టటం, డబ్బు లేని వాళ్ళని ఆదరించకపోవటం. ఒకసారి ఒక స్నేహితురాలు, తెలిసిన వాళ్ళు ఇద్దరు బాధపడ్డారు. బాగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అసలు పలకరించలేదు, రమ్మండమేమో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు, మేము గంట సేపు వెయిట్ చేశాము అని. సరే అయితే మీ స్నేహితులు బంధువర్గంలో లేనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్న. వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళకి రండి కూర్చోండి అని వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళకి భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చి, ఇక్కడ ఎవరికి విలువ ఉంది, ఎవరు మనల్ని మనిషిగా చూస్తున్నారు? డబ్బున్నోళ్ళకి అవసరం ఉండదు, అలా ఆ అవసరం ఉండదు. వాళ్ళ అవసరానికి వాడుకొని వదిలేస్తారు తప్పితే. లేని వాడింటికి, విదురుడి ఇంటికి శ్రీకృష్ణుడు ఎందుకు వెళ్ళాడు? లేవన దుర్యోధనుడి ఇంట్లో రాజసింహాసనాలు ఉన్నాయి, పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలతో భవనాలు ఉన్నాయి, ఆసనాలు బంగారపు వెండి వాటితో తయారు చేసిన ఆసనాలు అవన్నీ వదిలి ఎందుకు వచ్చాడు? భగవంతుడే మనకు చెప్పాడు కదా. మనకి ఆయన నిరూపించి చూపించాడు. అలా డబ్బులు ఉంటే గౌరవం, హోదా అంటే డబ్బు, అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మన డబ్బులు చూసి హోదా ఇస్తున్నా అంటే వెళ్ళకండి అని చెప్తాను నేను. అంతే. మనకి మనిషిగా విలువ ఇవ్వాలి. మనం కట్టుకున్న వస్త్రానికి, మన నగలకు విలువ ఇస్తున్నారంటే వాళ్ళని అక్కడే ఆపేయండి. తప్పు మంది అవుద్ది, నేనైతే తప్పు మంది. కాబట్టి డబ్బు వెనక పరిగెత్తొద్దు, కావాల్సినంత సంపాదించండి. మనం బతికి ఉంటే డబ్బుని ఊపిరి ఉంటే ఉప్పైన అమ్ముకొని బతకొచ్చు అంటది. అంతే. అవునా? నువ్వు పరిగెత్తి నువ్వు 18 గంటలు 20 గంటలు జాబ్ చేసి నిద్ర లేక అనారోగ్యం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక వీడియో అప్లోడ్ చేసింది యుఎస్ నుంచి. నా ఎంత హార్డ్ వర్క్ ఉంది అంటే అంత హార్డ్ వర్క్, పాపకి బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అని చెప్పి 3 రోజులు అమ్మాయిని చూసుకోవాలని లీవ్ తీసుకుంటే జాబ్ తీసేశారు అని. ఎందుకు అంత పరిగెత్తు ఉన్నారు? కొంతమందికి ఉంటది బానే, కానీ ఆడవాళ్ళు కూడా జాబ్ చేస్తారు. అది తప్పు. ఇంట్లో ఆర్థికంగా బాగాలేకపోతే మహిళలు వెళ్ళి జాబ్ చేయటం బానే ఉంటది. వీళ్ళు కూడా కష్టపడిపోయి ఇంటికి వచ్చి అసలు ఇంటి పనిని వదిలేసి అక్కడ గొడవలు అవుతున్నాయి భార్యాభర్తలకి. నువ్వు చేయి, నేను జాబ్ చేస్తున్నా, నీ అంతా నేను సంపాదిస్తున్నా అనే గొడవలు తయారవుతున్నాయి. ఏ గొడవ వచ్చినా డబ్బుతోనే వస్తుంది. చూడండి, డబ్బు దగ్గరే వస్తుంది. ఓ బంధం నిలబడాలి అన్నా, బంధం విడిపోవాలన్నా డబ్బే. ఓ బంధుత్వమే కాదు, స్నేహమే కాదు, ఏ బంధమైనా ఇప్పుడు డబ్బుతోనే ముడిపడింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న వాళ్ళకే విలువలు కదా అని చెప్పి డబ్బు వెనుక పరిగెడుతూ ఉన్నారు. మరి సరే, భారతదేశం సనాతన సాంప్రదాయం, ఏదో పూజ చేశారో పుణ్యమో. మరి విదేశాల్లో ఉన్న కోటీశ్వర్లు, బిలీనియర్లు, ప్రపంచ కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళంతా ఏం చేశారు? అది పూర్వజన్మ యొక్క పుణ్యం. అంతే. పూర్వజన్మలో ఆయన చేసినవి ఉండొచ్చు. ఇప్పుడు సరే, పూర్వజన్మలో నేను చేసింది ఉంది అని చెప్పి నేనేం పని చేయకుండా కూర్చుంటే నేను కోటీశ్వరాలను అవుతానా అనే వాళ్ళు, అది నీకెలా తెలుస్తుంది? పూర్వజన్మ పుణ్యం ఉందనేది నీకు తెలీదు. పూర్వజన్మ పుణ్యం ఉందంటే నువ్వు పుట్టడమే ఉన్నవాళ్ళ ఇళ్ళలో పుడతావు. నువ్వు బాగా సంపన్న కుటుంబంలోనే పుడతావు కదా ఆ పుణ్యం వల్ల. మళ్ళా ఆ జన్మలో కూడా నువ్వు దాన ధర్మాలు చేస్తూ 10 మందిని ఆదుకుంటూ డబ్బుకి విలువనివ్వాలి కొంతవరకు. మనిషి ముఖ్యం కదా.
పక్కన మనిషి ముఖ్యం. ఆ మనిషికి ఎప్పుడైతే విలువ ఇస్తామో డబ్బు మన వెనక పరిగెడుతుంది. దాని వెనక మనం పరిగెత్తకూడదు. అన్నిటికీ విలువలనిస్తే డబ్బు మన వెనకే వస్తుంది. ఓకే. మనం ఏం చేస్తున్నామంటే డబ్బు 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 డబ్బు, నిద్రపోతే డబ్బు, లేస్తే డబ్బు, నడిస్తే డబ్బులు, కూర్చుంటే డబ్బులు, ఓ పూజ చేస్తే డబ్బు, హోమం చేస్తే డబ్బు, విద్య నేర్పిస్తే డబ్బు, ప్రతిదీ డబ్బుతో కూడుకొని ఏ క్షణం మనం చనిపోతామో తెలియదు. జీవితం మొత్తం డబ్బు కోసమే పరిగెత్తాం. భగవంతుని అనుకోకపోతే పుణ్యం ఎక్కడ సంపాదించుకున్నాం మనం? తృప్తి ఉండాలి మనిషికి, తృప్తి ఉండాలి. ఒకళ్ళకి జరుగుతుంది, ఒకళ్ళు ఎందుకు ఇప్పుడు ఒక ముగ్గురు నలుగురు అక్కజెల్లెళ్ళు ఉన్నారంటే వాళ్ళల్లో ఒక్కళ్ళే బాగుంటారు. అవును. మిగతా ముగ్గురు ఒక ఇద్దరు బాగానే ఉంటారు, ఒకళ్ళైతే మరి దరిద్రం అనుభవిస్తారు. మరి ఇది ఎలా జరిగింది? ఒక తల్లి కడుపునే పుట్టారు కదా అంటే ఎవరు పాపం వాళ్ళది, ఎవరు పుణ్యం వాళ్ళది. ఇది లాజిక్. అన్నదమ్ములైనా అంతే, అక్కచెల్లెళ్ళైనా అంతే, ఎవరైనా అంతే. కానీ మనకు ఉంది కదా అని పొగరు, అహంకారం ఇవన్నీ చూపిస్తే అధః పాతాళానికి తొక్కివేయబడతాము. భగవంతుడు చేయడు, కాలం చేస్తుంది. ఓకే. ఉంది అని ఎగిరి పడకూడదు, లేదని ఏడవకూడదు. అది డబ్బును సంపాదించే మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు ఈ జన్మలో కోటీశ్వరులము దాన ధర్మాలు చేయలేదు, ఏమీ చేయలేదు. మళ్ళా జన్మలో గ్రహ రూపంలో మనకు, అందుకే కదా జ్యోతిష్యులు ఈ గ్రహ సంచారం బాగాలేదు, మీకు ధనపరంగా బాగాలేదంటారు. పూర్వ జన్మకి ఈ జన్మకి లింకుతోని ఈ గ్రహ సంచారం కూడా ఉంటది. గ్రహాలు కూడా చూస్తాయి ఏం చేశారు, ఏం చేయలేదు, వీళ్ళు పుణ్యం చేశారా, పాపం చేశారా, దానం చేశారా, ఇంటికి వచ్చిన మనిషిని అతిథిని సత్కరించారా లేదా, తల్లిదండ్రుల్ని గౌరవించారా లేదా, పురుషులైతే మహిళని గౌరవించారా లేదా. ఇక్కడ డబ్బులు, ఆస్తులు ఇవన్నీ కూడా ఒక్కదాంతోనే రావు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓ మహిళను గౌరవించడం, భగవంతుడి పట్ల భక్తిని, ఓ మంచి నోటి సహాయం అయినా చెయ్యాలి మనం. కనీసం నోటి సహాయం కూడా చేయరు చాలా మంది, ఉండరు అస్సలు. చూస్తూ ఉంటాం, మన చుట్టే ఉంటారు అందరూ. అరే ఇంత ఘోరంగా ఎలా ఉంటారు, ఎంత అసలు ఎప్పుడైనా కాదు అన్న మళ్ళీ నిమిషంలో సరేలే అనిపిస్తుంది. కానీ కొంతమంది చాలా కఠినంగా ఉంటారు. మరు జన్మలో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. అంటే ఇప్పుడు అందరూ కూడా మళ్ళా జన్మకు చూద్దాం అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చేస్తే అప్పుడు వస్తుంది అంటే మళ్ళా జన్మలో చూసుకుందాంలే, ఇప్పుడు మనం చేసేది చేద్దాం అనే వాళ్ళని చాలా మందిని చూశాను. కానీ ఆ జన్మలో కటిక దరిద్రులే, ఏ భిక్షగాళ్ళనో ఏ పేదోడి ఇంట్లోనో పుట్టి తిండికి లేక, చదువుకోవడానికి లేక, బయటికి వెళ్ళడానికి లేక, లేకపోతే ఏ రోగమైనా ఉండొచ్చు. కాలో చెయ్యో లేకుండానో గుడ్డివాడిగా పుట్టొచ్చు, మూగవాడిగా పుట్టొచ్చు, చౌటివాడిగా పుట్టొచ్చు. ఎన్ని రకాలుగా కర్మ మనల్ని హింసిస్తుందో మనకు తెలియదు. కాబట్టి డబ్బు వెనక మనం పరిగెత్తకూడదు, డబ్బుకిచ్చే విలువనివ్వాలి, ఇవ్వద్దు అనట్లేదు. ఇప్పుడు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే దగ్గుందని సిరప్ మోతాదు చెప్తాడు. 5 ml 10 ml ఇంత వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు చంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి 5 ml ఇంకా తక్కువ వేయండి అంటారు. ఎందుకంటే ఆ బిడ్డకి ఉన్న బాడీ స్వీకరించలేదు ఎక్కువ, అది రియాక్షన్ అయిందంటే ప్రాణహాని వస్తుంది. డబ్బు కూడా అంతే, డబ్బు కూడా అంతే. మనకి ఎంత కావాలంత. అందులో ఈ కాలంలో అసలు మనం ఏమీ చేయడానికి లేదు. కరోనా వచ్చిన తర్వాత, ఆ వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ ఆర్గాన్ ఏమైద్దో తెలియదు. మరి ఎందుకు ఇంత ప్రాకులాట, ఇంత ధన సంపాదన? ప్రతి ఒక్కళ్ళు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటిది అంటే, ఇంకా నేను సొసైటీలోకి వచ్చి మాట్లాడితే చాలా ఉంటాయి మాట్లాడడానికి. ఇళ్లలో పనిచేస్తారు, నేను వాళ్ళని తక్కువగా చూడను. ఇంట్లో మనుషులు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కాకుండా 1,50,000 2 లక్షల సంవత్సరానికి ఉండే స్కూళ్ళల్లో వదిలి ఆ డబ్బు కోసము 10 ఇళ్లలో మేము పనిచేస్తాం. సరే చదివిచ్చావు, నీ పిల్లలు ఒక స్థాయికి వెళ్ళారు, నీ ఆరోగ్యం ఏమైంది? నీ పిల్లలు చూసే స్థితిలో లేరు. నీకు వచ్చిన కోడలు చూడదు, నీకు వచ్చిన అల్లుడు చూడదు. నీ శరీరం, నీ ప్రాణశక్తి మొత్తం పోగొట్టుకున్నావు. నేనేది ప్రభుత్వాలు కూడా ఏ పొదుపులు ఇచ్చినా, ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా, ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో చదివిన వాళ్ళకి అని ఇస్తే అప్పుడు బాగుపడుతుంది సమాజం. అంతే, నిజం చెప్తున్నా. ఎందుకంటే మేము బాగా చూస్తున్నాం, 4-5 కోట్లు ఉన్న వాళ్ళకి విద్యానిధి పడుతుంది. వాళ్ళకేం అవసరం? వాళ్ళు 2 లక్షలు పెట్టి స్కూళ్ళల్లో చదివిస్తున్నారు పిల్లలు. వాళ్ళకి అమ్మ ఒడి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది నా టాపిక్ కాదు, కాకపోతే సమాజాన్ని చూస్తూ కూడా ఊరుకుండలేకపోవటం. వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకే ఇవ్వాలి. సంక్షేమం అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి మొదలవ్వాలి. అది కానీ అంటే టాపిక్ ఏ దానికి వెళ్తుంది,
కాకపోతే డబ్బు వెనక పరిగెత్తొద్దు, ఉన్న దాంట్లో తృప్తిగా జీవించి ఔషధంలాగా ఎంత అవసరమో మనకి డబ్బు అంతే అవసరం అనుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో పగలు కూడా చంపేసి తీసుకొని వెళ్ళిపోయే రోజులు, ఇళ్లలోకి వచ్చి చంపేసి దోచుకొని పోయే ఇప్పటికే రోజులు చూసాం చాలా. చూస్తూ ఉన్నాం. కాబట్టి దానికోసం అంత తపత్రయపడి మన ప్రాణాలనే పోగొట్టుకుని, ఇప్పుడు పూరి గుడిసెలోకి వెళ్ళి ఎవడు చంపడు, ఎందుకు వాడి దగ్గర ఏం ఉండదు కాబట్టి. ఉన్నా తెలుసు లేదన్న ఆలోచనలోనే ఉంటారు. పూర్వకాలం అలానే జీవించేవాళ్ళు, అవును. ఉన్నది ఆర్భాటంగా చూపించుకునేవాళ్ళు కాదు, కార్లు కొనేవాళ్ళు కాదు, ఎంత కోటీశ్వర్లైనా బస్సులో ఎక్కి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అప్పుడు సురక్షితంగా ఉండేవాళ్ళు. ఒకటి ఉమ్మడి కుటుంబాలు, ఒకడు వస్తే 10 మంది ఉంటారు, చంపేస్తారు, వాడిని కొట్టి అంతే. బయట పంపేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉండేది 2 ఉంటారు. అది అంటే అన్నీ అలానే ఉంటాయి అన్నమాట. కాబట్టి పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనం ఐశ్వర్యవంతులమా దరిద్రులమా, ప్లస్ ఈ జన్మలో మన ప్రవర్తన, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఓకే, అన్నీ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. అంతేగాని ఊరికే బాధపడి అస్సలు మనం feel అక్కడే కాదు. ఆగిపోకూడదు. ఆగిపోకూడదు. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.